హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నాను. చూడండి, క్యాలీఫ్లవర్ ఇలాగ నీట్గా కడుక్కొని ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ ఉడకబెట్టిన నీళ్ళలో వేసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. కొంచెం పసుపు వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసాను. మొత్తం ఇలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న పురుగులు అవి ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి. ఇలాగ బాగా ఉడకపెట్టుకోవాలి. కొంచెం అంత బాగా కాకుండా కొంచెం లైట్గా ఉడికిపోతే చాలు. ఇలాగా తీసేసుకోవాలి మొత్తం. ఇలాగ మొత్తం తీసేసుకొని కొంచెం చల్లారించుకోవాలి. చూడండి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, బియ్యపిండి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ ఇవన్నీ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేస్తున్నాను. పసుపు, ఉప్పు, కొత్తిమీర 3 వేసేసాను. గరం మసాలా 1 స్పూన్ వేద్దాం. 1 స్పూన్ వేసేసాను గరం మసాలా. బియ్యపిండి 1 స్పూను, క్రిస్పీగా ఉంటాయి. కారం 1 స్పూన్నర వేస్తున్నాను. 1 స్పూన్నర వేసాను కారం. మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇంకొంచెం వేస్తున్నాను, టేస్ట్ చూసి వేసుకోండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలాగ నీట్గా కలిపేసుకోవాలి మొత్తం. కొంచెం సేపు 10 మినిట్స్ ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వైట్ ఎగ్ ఉంది కదా, ఎగ్లో వైట్ వేస్తున్నాను. కొంచెమేమో ఎగ్ వైటు, కొంచెమేమో ఎల్లో వైటు. ఎల్లో 2 రెసిపీస్ లాగా చేశాను. 2 పార్ట్స్ చేశాను. ఒకటేమో ఎల్లో, ఒకటేమో వైటు. ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలాగ వైట్ వేసిన తర్వాత చూడండి, ఇలా కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి మొత్తం. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవేమో ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో, 2 టైప్స్ క్యాలీఫ్లవర్ పకోడీ. టేస్ట్ చూసి చెప్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది ఎగ్ వైట్. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.